యెహోవా, దీనులమైన మమ్ము ఉన్నత స్థలములలో ఉంచుదుము. దుఃఖపడుచున్న మాకు క్షేమము లేవనెత్తుము. మమ్ము వంచాలని చూస్తున్న వారి పన్నాగములను భంగపరచుము. దేవా, నీవు గాయపరిచి గాయములను కట్టువాడవు. నీ చేతులే మమ్ము స్వస్థపరచును. ఆమేన్. దేవా, నీ వలన మేము మేలు అనుభవిస్తున్నాము. కీడులన్నీ తప్పించుచున్నావు. స్తోత్రం. దేవా, నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను. నీకే నా సమస్యలు అప్పగించుకొంచున్నాను. దేవా, నీవు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయుచున్నావు. మా జీవితంలో నీ అభిషేకపు వర్షం మాపై కుమ్మరించుము. నీ జీవజల నదులు మాలో ప్రవహింపచేయుము. ఆమేన్. ప్రభు, అరుణోదయమున లేచి నీ సన్నిధిలో నా హృదయం అర్పిస్తున్నాను. నీవు మా ఇంటి వారికి నాకు కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి కాపాడుచుంటివి. నీవు మా చేతి పనిని దీవించుట చేత మా ఆస్తిపాస్తులు విస్తరించుచుండెను. ఆమేన్. యెహోవా, మా మీదనున్న శాపమును ఆశీర్వాదంగా మార్చుము. నా దేవా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు, దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరవకుండుము. ఆమేన్. యెహోవా, నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుణవగు మా దేవా, మా మీదికి వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండునుగాక. మాకు న్యాయము జరిగించుము. సహనము కలిగి ఉన్నట్లు కృప దయచేయుము. ఆమేన్. యెహోవా, మా శత్రువులు మమ్ము బాధించగా శ్రమకాలంలో నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి శత్రువుల బారి నుండి మమ్ము తప్పించితివి. నీ కృపా సంపత్తిని బట్టి మమ్ము శత్రువుల బారి నుండి కాపాడితివి. ఆమేన్. ప్రభు, ఎడారి లాంటి దిక్కుచోచని పరిస్థితులలో విస్తారమైన కృపకలవాడవై మమ్ము విసర్జించలేదు. మా ముఖములు వాడబారనివ్వలేదు. మమ్ము అలసిపోనీయక ఎత్తుకొని మోస్తివి. స్తోత్రం దేవా. ప్రభు, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. దయావాత్సల్యతలు గలవాడవు. దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయ్యుండి మమ్ము విసర్జింపకము. ఆమేన్. ప్రభు, నీవు నీతిమంతుడవు. నా శత్రువులను తరిమి అగాధ జలములలో పడవేసితివి. లోబడనొల్లని ప్రజలను శ్రమలకు గురిచేసితివి. గర్వించి తిరుగుబాటు చేయు ప్రజలను మార్చుము. నీవే నిజదేవుడని వారికి కనబరచుము దేవా. ఆమేన్. మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు అని చెప్పిన దేవా స్తోత్రం. యెహోవా యందు ఆనందించడం వల్ల మేము బలము పొందుచున్నాము. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండున్నది అంతటిని, సముద్రమును, వాటిలో ఉండున్నది అంతటిని సృజించిన వాటన్నింటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారం చేయుచున్నది. నా హృదయపూర్వక వందనాలు నీకే దేవా. ఆమేన్.